మా పిన్ని వీళ్ళు అందరూ అక్కడ ఎంతమంది అయితే అటెండ్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా హల్దీ ఫంక్షన్ చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ అయితే చేశారు. ఫాస్ట్గా అలాగే ఎత్తుకొని తీసుకెళ్ళిపోయాడు దాస్తాడు చూద్దాం ఉన్నాడు అనమాట. వాళ్ళ అమ్మమ్మ చిన్న విగ్రహం చేస్తే ఆ విగ్రహం పెట్టి దాంతో అయితే ఈ సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉన్నాను అని చెప్పాడు ఆయన. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈ వ్లాగ్లో నేనైతే 2 బస్సులు చేంజ్ అయ్యి హుస్సేన్ సాగర్ పక్క నుంచి నేనైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి చేరుకున్నా. అక్కడ నుంచి నేనైతే మా ఊరు వెళ్తున్నా. ఎందుకు వెళ్తున్నానో ఇంకొంతసేపట్లో మీకైతే చెప్పబోతున్నా. అప్పటిదాకా ఈ వ్యూని ఎంజాయ్ చేయండి. గాయస్, నేను విశాఖ ట్రైన్లో 19 అవర్స్ జర్నీ చేసి ఇచ్చాపురం అయితే రీచ్ అయ్యా. అక్కడ నుంచి నేను ఆటో పట్టుకొని మా ఊరైతే కేశపురం, అక్కడికైతే నేను వెళ్తూ ఉన్నా. ఇప్పుడు మీరు చూస్తున్న పిల్లలు ప్రతిరోజు డ్యాన్స్ క్లాస్కి వెళ్ళి వస్తూ ఉన్నారంట. సమ్మర్ హాలిడేస్ కదా, సన్యాసి పుట్టుగా నుంచి ఇచ్చాపురం వెళ్తూ ఉన్నారు, వస్తూ ఉన్నారు అనమాట ఎవ్రీడే. నాకైతే లక్కీగా ఈ ఆటో కలిసింది ఆ రోజు. వీళ్ళతో అయితే సరదాగా జర్నీ చేశా. ది నెక్స్ట్ డే గైస్, బైక్ అయితే హారన్ పని చేయట్లేదు. సో అందుకనే నేను షాప్కి తీసుకొచ్చాను, రిపేర్ షాప్కి. రైట్ నౌ నేనైతే ఇచ్చాపురంలో ఉన్నా. ఇంకా చాలా పని ఉంది ఇచ్చాపురం మొత్తం తిరిగారు. ఈ ఫ్రంట్ పార్ట్ మొత్తం ఉప్పీస్ అయితే చెక్ చేశాడు ఆయన హార్న్ పని చేయట్లేదు. ఏమైందా అని క్లియర్గా చూసేటప్పటికైతే మొత్తం వైర్లన్నీ కొరికిస్తున్నాయి ఎలకలు. నార్మల్గా కాదు, మొత్తం ఎక్కడ పూర్తిగా కొరికిస్తున్నాయి అనమాట. ఏం బాగాలేదు. వైరింగ్ మొత్తం చేయించాలని చెప్పాడు ఆయన. చాలా టైం అయితే వెయిట్ చేశాను, దగ్గర 2 అవర్స్ అయితే వెయిట్ చేశాను. మొత్తం వైరింగ్ అయితే చేసి నీట్గా మళ్ళీ ఎప్పటిలా స్విచ్ మొత్తం చేంజ్ చేసి కొత్త స్విచ్ చేసి మళ్ళీ నీట్గా పని చేయించి ఆయన అయితే నాకు ఇచ్చాడు ఆయన. గైస్, ఎండతో పాటు వర్షం వస్తుంది చూడండి. ఇక్కడ ఈ బ్లాక్ పెన్ మీకు క్లియర్గా కనిపిస్తుంది, వర్షం వస్తుంది. గైస్, ఇక్కడ బైక్ రిపేర్ చేస్తూ ఉన్నాను కదా, ఈ పక్కన ఈ చిన్న బాబు ఏమో హనుమాన్ జయంతి సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉన్నాడు అనమాట. వాళ్ళ అమ్మమ్మ చిన్న విగ్రహం చేస్తే ఆ విగ్రహం పెట్టి దాంతో అయితే ఈ సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉన్నాను అని చెప్పాడు ఆయన. నువ్వే చేసావు మట్టితో? మరి ఎవరు చేశారు? ఇటు తిరుగు. ఎవరు చేశారు? అమ్మమ్మ చేసిందా? ఆహా, హనుమానా? అండ్ ఇక్కడ చిన్న బాబు హనుమాన్ జయంతి సెలబ్రేషన్ చేసుకుంటున్నాడు ఇక్కడ బయట వాళ్ళ ఇంటి దగ్గర. నేనైతే పనుండి హాస్పిటల్కి వెళ్ళా. ఈ అబ్బాయి అయితే 10 o'clock నుంచి వెయిట్ చేస్తున్నాడంట. గాయస్, ఊరు మొత్తం తిరిగి నేనైతే పెరుగు తీసుకున్నా. ఈరోజు లంచ్ ఇదే నాకు. నేనైతే కావాలని ఇక్కడ కూర్చున్నా, ఎందుకంటే ఈ ఫిష్ని చూసుకుంటూ నేనైతే ఫుడ్ని ఎంజాయ్ చేద్దామని చెప్పేసి నాకైతే నచ్చింది. గాయస్, చైతన్య అయితే ఇప్పుడు సైకిల్ కడుగుతున్నాడు కదా, వీడికి ఇప్పుడు చిన్నగా ఏం చేస్తామని సంది సైకిల్ దాసేస్తాం అనమాట. కొద్దిసేపు ఏడిపిస్తాం దాసి, ఏం చేస్తాడో చూద్దాం. చైతే ధూమిదల్లా సర్దే సర్దే పొలజా ఫాస్ట్గా అలాగే ఎత్తుకొని తీసుకెళ్ళిపోయాడు దాస్తాడు చూద్దాం. అటు చూస్తాడో లేదో అని చెప్పేసి. చేతు కక్కవునా సైలెంట్ చూడగల లేదా, టైర్ వచ్చింది చూడగల లేడా, చూద్దాం. చూస్తాడు. గైస్, యాక్చువల్లీ నేనైతే 1 week లీవ్ తీసుకొని మా ఊరు రావడానికి రీజన్ ఏంటి అనేసి అంటే మ్యారేజ్కి అటెండ్ అవ్వడానికి అయితే నేను వచ్చాను. మా బాబాయ్ మ్యారేజ్ అవుతుంది. చూడరా రే, ఎట్ అంటున్నావు? నచ్చిందో నచ్చలేదురా ప్యాంటు? రంగుల ప్యాంటు చెప్పురా రే. 2 రంగులు ఉన్నాయి రా దాంట్లోనా? ఏ రంగులు ఉన్నాయి చెప్పి, ఏ కలర్స్ ఉన్నాయి చెప్పి దాంట్లో చెప్పురా. అయిపోయింది, వీడియో ప్రూఫ్ కూడా ఉన్నది, నువ్వు మళ్ళీ తేలేవు. గైస్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడాను హల్దీ ఫంక్షన్ కోసం అని చెప్పేసి రెడీ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ మొత్తం దండలు పెట్టి కిందన ఇదిగో పూర్తిగా ఫినిషింగ్ అయిపోయాక ఇలా ఉంది. ఫోటోగ్రాఫర్స్ ఇంకా రెడీ అయ్యి ఫొటోస్ అయితే తీయడం స్టార్ట్ చేస్తారనమాట. నేను యూట్యూబ్ పెడతాను, నీకెలా తెలుసు? ఒకేలాట మా ఊర్లో ఆడుతున్నారు పిల్లలు. మేము పెళ్లి కబుర్లు చెప్పడానికి వచ్చాము. ఇంకా ఇంత గట్టి వర్షం పడుతుంది, వర్షంలో పెళ్లి కబుర్లు చెప్తూ ఉన్నాం మేమైతే. ఇదిగో ఫ్లాష్ ఆన్ చేస్తా, బాగా కనిపిస్తుంది.
తడిచిపోయి ఉన్నారు. పెళ్లి కబుర్లు చెప్పడానికి వెళ్ళి పూర్తిగా తడిచిపోయి వచ్చాక మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి హల్దీ ఫంక్షన్కి అయితే రెడీ అయిపోయారు. అప్పుడు ఆల్మోస్ట్ టైం అయితే 8:30 to 9 ఇలా అవుతుంది. ఈ మధ్యలో మా పిన్ని వీళ్ళు అందరూ అక్కడ ఎంతమంది అయితే అటెండ్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా హల్దీ ఫంక్షన్ చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ అయితే చేశారు. ఆఫ్టర్ హల్దీ వీళ్ళు స్నానం చేస్తున్నారు. తర్వాత పండిపోవచ్చు. మార్నింగ్ వీళ్ళైతే పెళ్లి కూతుర్ని తీసుకురావడానికి బయలుదేరారు. కొంత టైం అయ్యాక పెళ్లి పీన కూడా వేయడం అయితే స్టార్ట్ చేశారు. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా. గైస్ నేను మార్నింగ్ నుంచి బ్లాగ్ తీద్దామని అనుకున్నా. బట్ ఏంటంటే పూర్తిగా పెళ్లి విజార్లో ఉంది. నేనైతే ఫీల్ అయిపోయా. 2 days అవుతుంది. చిన్నగా బిట్స్ అన్ని తీసుకున్నా, మొత్తాన్ని యాడ్ చేస్తా. బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది. ఎండ్ వరకు చూడండి, ఓకేనా. ప్రజెంట్ నేనైతే ఇప్పుడు కొబ్బరికాయ తీసుకెళ్ళాలి అని చెప్పేసి గౌడ్ వచ్చిందా మనకి బ్లాగ్ అయితే నాకు తెలిసి ఒక 20 minutes నేను టైం పెడదామని అనుకుంటున్నా. ఏమవుతుంది చూద్దాం. బ్లాగ్ ఎలా వస్తుంది తెలియదు. ఏంటంటే మ్యారేజ్కి సంబంధించి హైదరాబాద్ నుంచి వచ్చి ఎలా వచ్చాను, మ్యారేజ్ ఎలా జరిగింది మొత్తాన్ని కలిగి నేనైతే బ్లాగ్లో పెట్టా. బాగుంటుంది. అండ్ వరకు చూడండి, ఓకేనా. డిసప్పాయింట్ చేస్తాడనేది అనుకున్నా. లేవా నిజంగా లేవా? అవే పనసకాయలు తెచ్చారా? ఓ మై గాడ్, దొరకలేదండి. గాయస్ మార్నింగ్ నుంచి అయితే నేను ఫ్రెష్ అప్ అవుదాం అనేసి అనుకున్నా. బట్ ఫ్రెష్ అప్ అవ్వడానికి కూడా ఛాన్స్ దొరకలేదు. తడుచుకుంటూ చాలా పనులు చేస్తాం. బట్ ఏంటనేసి అంటే ఇప్పుడు మళ్ళీ కౌట్ రావాల్సి వచ్చింది. ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అవ్వలేదు. రైట్ నా నేనైతే ఇలా ఉన్నాను. నా అవుట్ఫిట్ మీకు చూపిస్తా చూడండి. ఇక్కడ కొబ్బరి బాండలు లేవు కదా, ఫోన్ చేసుకుంటూ చెప్తూ ఉన్నాను. గాయస్ నేనైతే షాప్లో నుంచి తీసాడు ఒక కాయ, బట్ మాకు అంత మంచిగా అయితే దొరకలేదు. తీసుకుని ఈ రెండైతే దొరికాయి ప్రెసెంట్ అయితే మాకు. ఇవి పర్లేదు, ఇవి బాగానే ఉన్నాయి. ఇవి అయితే ప్రతి చెట్టుకి మచ్చలు వస్తాయి. గైస్ ఇక్కడ మా ఊరు ఆయన కలిసాడు మాకు. అండ్ ఈయన కూడా నాతో పాటు వచ్చినాడు. మనం అక్కడ నుంచి ఈ 3 days చేసిన జర్నీ ఇప్పుడైతే ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. ఇంకా మ్యారేజ్ అయితే అవుతుంది. సో ఓకేనా, పెళ్లి మండపం దగ్గరికి వచ్చేసాం. ఎండ్కి అయితే వచ్చేసింది. వీడియో అలా అనిపించిందో కామెంట్ చేయండి.